హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ కొరకు తిరిగి ఆత్మ బలపడడానికి ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపాటు చేశాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వింటే మీకు మేలు, మీ ఇబ్బందులు దూరం అవుతాయి. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయాలో ఈ యొక్క మాటల ద్వారా విని మీ ఆత్మను బలపరచుకోవాలని చెప్తూ ఉన్నాను. ఇలా ప్రార్థన చేయండి. నేను ఇబ్బంది పడుతున్నారా? మీరు ఇబ్బంది పడుతున్నారా? నిన్ను ఇబ్బంది పెడుతున్న సైతానుడు ఎలా నీవు ఓడగొట్టాలో దాని విషయమై నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. కృపగల దేవుడు రాకడ వచ్చేది సమీపమవుతుంది. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరు మహోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదాలు మనము పట్టుకొని ప్రార్థన చేస్తాం. మంచి ప్రార్థన. ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఉంటే, నీ భర్త కానీ, పిల్లలు కానీ, నీ భార్య కానీ, వారి కొరకు కోపముతో వారిని శపిస్తూ ప్రార్థన చెయ్యకు. చాలామంది ఈ రోజుల్లో అదే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తున్నారు? ప్రభువా, వాని కాలు విరిగిపోవునుగాక, ఆమె చెయ్యి విరిగిపోవునుగాక, వానికి ఏమన్నా అవునుగాక, నా ప్రార్థన విను. దేవుడు వినడండి. అలా చేస్తే వినడు. నీవు ఆమెను క్షమించకుండా, ఆయనను క్షమించకుండా నీవు ఎంతగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ధూపం వలె దేవుని దగ్గరికి వెళ్ళదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, కోపముతో, శత్రుత్వంతో ప్రార్థన చేయొద్దు. నీ శత్రువును నువ్వు క్షమించి నీవు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. కాబట్టి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా మీరు విని ఆ విధంగా ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా, ఆ బిడ్డ హృదయము నీ వైపు త్రిప్పబడాలి అని ప్రార్థన చేయి. దయచేసి సహాయం చేయి ప్రభువా, నాకు నీ వైపు తన హృదయము త్రిప్పబడాలి. నీకెవరు శత్రువులున్నా, నీ మీద ఎవరైనా పగబట్టినా ఇలా ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు వాళ్ళ హృదయంలోనికి వెళ్ళి కార్యాన్ని కలుగజేస్తూ ఉంటాడు. నీ మీద కోపం ఉంటే ఆ కోపం వెళ్ళిపోతుంది. నిన్ను శత్రుత్వంలో నుండి మరి ప్రేమను ఆయనకు పుట్టిస్తాడు దేవుడు. బైబిల్లో అన్నతో శత్రుత్వం కలిగి యాకోబు దూరం పోయి దాక్కున్నాడు. కానీ ఆయనలో భయము మాత్రం అలాగే ఉంది. చాలా సంవత్సరాలు అయిన తర్వాత వివాహం చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు. తను తిరిగి అన్న దగ్గరికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు మొట్టమొదట అన్నకు ఒంటెలు, గొర్రెలు, పొట్టేళ్ళు అన్నీ కూడా సామాగ్రిని ఆయనకు పంపిస్తాడు. ఇది నా బహుమానం అని చెప్పమని. ఎవరు? తమ్ముడు. అప్పుడు అన్న అవన్నీ చూసి నాకెందుకు పంపిస్తున్నాడు అని అనుకుంటాడు. అప్పుడు ఆ తమ్ముడు ఎవరితో అయితే పంపిస్తాడో ఆయనకు అంటాడనమాట, ఇది నీ తమ్ముడు పంపిస్తున్నాడు, నీవు మరి కోపముతో ఉన్నావా అని అనుమంటాడు. అప్పుడు ఆ అన్న నాకు అతని మీద ఏమీ కోపం లేదు అని అంటాడు. అప్పుడు తను పిల్లలను తమ్ముడు పంపిస్తాడు అన్న దగ్గరికి. ఆ పిల్లలను చూసి చాలా సంతోషపడతాడు. పలానా నీ రక్తం పంచుకొని పుట్టిన నీ తమ్ముడు వారి పిల్లలు అని చెప్తాడు. అప్పుడు చాలా సంతోషపడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా తను శత్రువు అనుకున్నాడు తమ్ముడు, కానీ ఏమైపోయాడండి? ప్రేమగల అన్నగా మారాడు. ఎందుకు? తను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. నా అన్న మనసును మార్చు, అన్న హృదయంలో నీవు వెళ్ళు ప్రభువా అన్నాడు. అదేవిధంగా మీరు కూడా అదే ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను.
నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారా? వారి కొరకు కూడా అలాగే అడుగు దేవుణ్ణి. ఆ బిడ్డ యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా పొందాలి. ఎవరు? నీ శత్రువు, నీ మీద కోపము పెట్టుకున్నవారు. ఎవరి ఆత్మను పొందాలి? దేవుని యొక్క ఆత్మను పొందాలి. అప్పుడు తన హృదయము మార్చబడుతూ ఉంది. అలా సహాయం చేయమని అడుగు, ప్రభువు సహాయం చేస్తాడు. ఆ కృపగల దేవుడు పాదాల చెంత ఈ చక్కటి ప్రార్థన నీవు నేర్చుకొని చెయ్యాలి. ఇలా ప్రార్థన చేస్తే నిన్ను ఇబ్బంది పెట్టేవారు నీ వైపు త్రిప్పబడతారు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? ప్రశ్న. ఇలా ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.